ప్రతి బుధవారం మనం చెప్పుకునే సినీ కదంబమాలకి అందరికీ స్వాగతం. ఏదైనా మంచి సినిమా కథ చెప్పండి కదంబమాల గారు. అది పాత సినిమా కథ అయి ఉండాలి కదంబమాల గారు. మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి, తరతరాలుగా మారని వాళ్ళని మీ తరమైన మార్చాలి. మారాలి మారాలి మనుషుల గారడి మారాలి. నేను పాత సినిమాల గురించే నా అభిప్రాయాలను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. అలాగే ఈ సినిమా వచ్చి సుమారు 50 సంవత్సరాల పైన అయింది. శ్రీమతి ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రాసిన ఈ కథ అప్పట్లో ఆంధ్రప్రభలోనో ఇందులోనో సీరియల్గా కూడా వచ్చింది. దానిని దర్శకులు దాసరి నారాయణరావు గారు అద్భుతంగా తెరకెక్కించారు. కథలోకి వెడితే, అరుణ ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన యువతి. చిన్నప్పుడే బాల్య వివాహం జరిగి 13 ఏళ్ళు వచ్చేసరికే ఏ అచ్చట ముచ్చట తీరకుండానే భర్త చనిపోయిన బాలవితంతో కూడాను అలాగే పెరిగి పెద్దయి అత్తమామల ఇంట్లోనే ఉంటూ చదువుకుని టీచర్గా ఉద్యోగం చేస్తూ అత్తమామలను కూడా తనే పోషిస్తూ ఉండేది. జీవితం అలా సాగుతూ ఉండగానే ఆమెకి గుండె జబ్బు వచ్చి ఎంతో కాలం బతకదు అనే స్టేజ్కి వచ్చింది. ఆమెకి బాబాయ్ వరుస అయ్యే ఒక డాక్టర్ గారి హాస్పిటల్లో ఆమె ట్రీట్మెంట్ పొందుతూ ఉండగా అత్తమామలు పరమ ఛాందసులు, అత్తగారు గయ్యాళి కూడాను. మామగారు ఒక్క రవనయం. ఆమెకి మందులు కూడా అక్కర్లేదని, ఎలాగో చనిపోబోతుంది కాబట్టి ఆ ఖర్చు కూడా వద్దని అత్తగారు మందులు తేబోతున్న మామగారిని గట్టిగా శాసించి ఆ మందుల చీటి చింపి అవతలపడేస్తుంది. ఈ మాటలన్నీ విన్న అరుణ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ గారు వచ్చి ఎందుకమ్మా బాధపడుతున్నావు అని ఆమెని అనునయించబోగా తన దురదృష్టానికి కుమిలిపోతూ, ఎప్పటికైనా నా మెడలో ఒక పసుపు తాడు, తలలో పువ్వులు, చేతికి గాజులు, నుదుట బొట్టు, వీటన్నిటికీ నేను నోచుకోలేదని బాధపడుతూ ఉంటుంది డాక్టర్ గారి దగ్గర. నీకు మందులు నేను వాడతానమ్మా, నువ్వు తప్పకుండా కోలుకుంటావు అని ఆమెకి ధైర్యం చెప్తాడు డాక్టర్ గారు. విశాఖపట్నంలో కరుణ సమాజం అనే సేవా సంస్థ యొక్క కార్యదర్శి భాస్కర్రావు సంఘంలో ఆనాడు పాతుకుపోయిన దురభిప్రాయం ప్రకారం తక్కువ కులంలో పుట్టిన మంచి సంస్కారం, సత్ప్రవర్తన, సంఘసేవ ఆదర్శమైన ఆలోచనలు గల యువకుడు. కరుణ సమాజం యొక్క మూల పురుషుడు మహర్షి గారు. భాస్కర్రావు ఆయన్నే తండ్రిగా తలుచుకుంటూ, ఆయనే తండ్రి, గురువు, స్నేహితుడు అన్నీను. ఆ మహర్షికి సన్నిహితుడైన డాక్టర్ రామనాథం, అదే అరుణకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ రామనాథం గారి సాయంతో హైదరాబాద్లో ఉద్యోగానికి ఎంపిక చేయబడతాడు భాస్కర్. అలా ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చిన భాస్కర్ డాక్టర్ రామనాథం గారి హాస్పిటల్లో వారిని కలుసుకుంటాడు. రామనాథం అతన్ని ఆదరంగా ఆహ్వానించి, మాటల సందర్భంలో నువ్వు ఆదర్శ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నావని నాకు తెలిసింది, కాబట్టి ఇక్కడ మా హాస్పిటల్లో అరుణ అనే అమ్మాయి ఉంది అని ఆమె జీవితం గురించి అంతా అతనికి తెలియచెప్పి, పునిస్త్రీగా భర్త చేతిలో చనిపోవాలనే ఆమె చివరి కోరిక గురించి భాస్కర్కి చెప్పి, నువ్వు ఆ అమ్మాయికి ఆ అదృష్టం ప్రసాదించాలని కోరతాడు. సరే, డాక్టర్ ద్వారా అరుణ భాస్కర్లు మాట్లాడుకోవడం, అరుణ యథావిధిగా బాధపడుతూ తన జీవితం గురించి భాస్కర్కి చెప్పడం, భాస్కర్ ఆమెను నేను నిన్ను వివాహం చేసుకుంటానని చెప్పడం, అరుణ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై సంతోషపడుతుండగా భాస్కర్ తన గురించి కూడా, తన కులం ఏమిటో అన్ని వివరాలు ఆమెకు చెప్తాడు. అప్పుడు దీన పరిస్థితుల్లో ఉన్న అరుణ ఇవేమీ పట్టించుకోకుండా అతను తనని వివాహం చేసుకోవడానికి ఒప్పుకోవడమే పెద్ద అదృష్టంగా భావించి మహదానందంతో పెళ్లికి ఒప్పుకుంటుంది. ఈ భాస్కర్కి ఇంతకు ముందే ఒక చిన్న ప్రేమాయణం ఒకటి ఉంది. హైదరాబాద్ వచ్చే ముందే తార అనే ఒక అమ్మాయి ఇతను పరస్పరం ప్రేమించుకుంటారు. సరే, ఉద్యోగంలో జాయిన్ అయ్యి వెళ్ళి మళ్ళీ ఆమెను వివాహం చేసుకోవాలని అనుకోవడం, అనుకోకుండా భాస్కర్రావు జీవితం అరుణతో ముడిపడడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. చక్కగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉన్నారు. కథ కొన్ని మలుపులు తిరిగాక చిన్నగా అరుణ అత్తమామలు భాస్కర్ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళింట్లో తిష్ట వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ లోపల ఆ ప్రయత్నంలో భాగంగా తరచుగా వచ్చి అరుణని కలుస్తూ
అవసరార్థం ఆమె చేసుకున్న పునర్వివాహపు ఆలోచన మంచిదే అని చెబుతూ ముందు వారంటే విముఖంగా ఉన్న అరుణని మంచి చేసుకుంటారు. ఈ లోపల భాస్కర్ మేనలుడు ఇంటి దగ్గర సరిగ్గా చదవటం లేదని భాస్కర్ తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఇక ఇక్కడే మొదలవుతుంది. అక్కగారు కూడా ఆడబడుచు కూడా వచ్చి ఒకసారి అరుణకి ఒంట్లో బాలేనప్పుడు కొన్నాళ్ళు ఉండడం, ఈ అత్తగారి చెప్పుడు మాటలు విని వాళ్ళని అసహించుకోవడం చేస్తుంది అరుణ. భాస్కర్ అక్క కొడుకుని దూరం పెట్టడం, తేడాగా చూడడం భాస్కర్ కూడా గమనించి బాధపడతాడు. అలా వచ్చిన ఆ చిన్న చెడ్డ బీజాన్ని ఈ అరుణ అత్తమామలు ఆమెకి చెప్పుడు మాటలతో ఆమె మనసుని విషతుల్యం చేసి కొండంటి జీవితాన్ని తన అహంకారపూరిత ఆలోచన ధోరణితో చెప్పుడు మాటలు విన్న దౌర్బల్యంతో జీవితాన్ని తలబిరుసుగా ప్రవర్తించి భార్యాభర్తలు విడిపోయేదాకా పరిస్థితి తెస్తుంది అరుణ. పిల్లల్ని తీసుకుని అత్తమామల దగ్గరికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆమెకి జబ్బు తిరగబెట్టడం, సంపాదించలేకపోవడం, దీంతో ఆ అత్తమామలు నిరాదరణకి గురి చేయడం, అప్పుడు మళ్ళీ బుద్ధి వచ్చి చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి బిడ్డల్ని ఎలాగైనా సరే భర్త అయిన భాస్కర్కి అప్పజెప్పాలని అతి ప్రయాస మీద భాస్కర్ని కలుసుకుని బిడ్డలిద్దరిని అతనికి అప్పగించి అతని ఒళ్ళో కనుమూస్తుంది అరుణ. ఇందులో హీరో హీరోయిన్లు శోభన్ బాబు, శారద గారులు. వారి అద్భుతమైన నటన ఇందులో బాగా పండింది. అంతేకాదండి, ఇంకో 2 క్యారెక్టర్స్ అల్లు రామలింగయ్య, హేమలత గారులు. విలనీగా అనిపించిన కథ నడవడానికి ఊతం ఇచ్చిన పాత్రలు, అద్భుతమైన నటనను ఇద్దరిది. కొన్ని ముఖ్య పాత్రలలో శ్రీవిద్య, రోజారమణి, రాజబాబు గారు మొదలైన వారు ఉన్నారు. సంగీతం శ్రీ చక్రవర్తి గారు. అద్భుతమైన పాటలు ఉన్నాయి. యూట్యూబ్లో దొరుకుతోంది ఈ సినిమా. తప్పనిసరిగా చూడాల్సిన పాత సినిమాల్లో ఇదొకటి. మరి ఈ రోజుకి సెలవా మరి. మీరు చేసే కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహం. లేకపోతే ఛానల్ కనుమరుగయ్యే అవకాశం ఉంది. విన్నందుకు ధన్యవాదాలు.